నా పేరు అనుపమ అండి. ఇక్కడ అంటే ఇక్కడ మా ఫాదర్ లైఫ్ లాంగ్ ఆయన కష్టపడి రూపాయి కూడా లోన్ లేకుండా పూర్తిగా తన చాలా కష్టంతో కూడబెట్టుకుని రూపాయి కూడబెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. నాది కూడా ఒక ఫ్లాట్ ఉంది ఇక్కడ. దాని ఈఎంఐ నేను నెలకి 50,000 కడుతున్నాను, ఎందుకంటే డూప్లెక్స్ మోడల్ ఫ్లాట్. ఇప్పుడు మీ ఇలా సడన్గా వికెట్ చేసేయమని అంటే నేను పేరెంట్స్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? నేను ఒకవేళ డిమాలిష్ చేస్తే దానికి ఈఎంఐ కట్టుకోవాలి, బయట ఇంటి రెంట్కి తీసుకోవాలంటే దానికి మళ్ళీ కొంత డిపాజిట్ చేయాలి. ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? మా ఫాదర్ పడిన కష్టానికి వాల్యూ లేదు. అంటే మీరు 2,000-3,000 పీపుల్ రోడ్ మీద పడినా పర్వాలేదు, కానీ గాంధీకి మాత్రం ఒక పెద్ద విగ్రహం పెట్టుకోవాలి. మీరు అసెంబ్లీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహాన్ని తుడిచే దుక్కు లేదు ఎవరికి. అక్కడ ఆయనది విగ్రహం రోజు వెళ్ళొసి చూస్తూ ఉంటాం, అంతా రెట్టలు పడి ఉంటాయి, నీట్గా ఉండదు. దానికి దిక్కులేదు, కానీ మీరు ఇక్కడ పెద్ద విగ్రహం పెడుతున్నారని అంటున్నారు. అస్సలు కరెక్ట్ కాదు. ఎవరూ ఇక్కడి నుంచి అయితే కదిలే ప్రసక్తే లేదు. మీరు ఏమైనా సడన్గా వచ్చి ఏమైనా తీసుకొచ్చి కూలగొట్టడానికి చూస్తే అందరం అక్కడ గేట్ దగ్గర నించునే ఉంటాము, వెయిట్ చేస్తూనే ఉంటాం, కానీ వెకేట్ అయితే చేయం వీటి నుంచి. గాంధీజీ అంటే అంత విగ్రహం పెట్టాలంటే ఊరవతలు పెట్టుకోండి. 1,000 ఎకరాల ల్యాండ్ ఉంది మీకు, నాన్ ఫర్టైల్ అంటే ఇరిగేషన్ పనికిరాని ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అక్కడ పెట్టుకోండి, అక్కడ డెవలప్మెంట్ చేసుకోండి. అంతేగాని ఇలాగా ఫ్యామిలీస్ అందరినీ బయటపడేసి, ఇది నా ఒక్క ఫ్యామిలీ గురించి చెప్తున్నాను, మిగతా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు లోన్ క్లియర్ చేసి ఎన్ఓసి వచ్చిన ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎక్కడ పోవాలి? మేము అసలు ఇంపాసిబుల్ అండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోడ్లు బాగు చేసి దిక్కులేదు మాకు ఇక్కడ. ఒక్క రోడ్డు బాగోదు. ఏదైనా వెళ్తే పైపులు తవ్వుతా ఉంటారు, కింద నుంచి గుంతలు ఉంటాయి రోడ్లంతా. వాటిని చూసుకునే ఇది లేదు, కానీ మీకు విగ్రహం కావాల్సి వచ్చింది. డెవలప్మెంట్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేసుకోవచ్చు. హైటెక్ సిటీ వైపు జరుగుతుంది, ఇంకా చేసుకోండి, అటువైపు చేసుకోండి. ఇక్కడ ఫ్యామిలీస్ ఉండే ప్లేస్లో మాత్రం కాదు. అండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ అందరూ ఓనర్స్ కట్టుకున్నాం, మేము కొనుక్కున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు, మీరు వచ్చి ఆక్రమించేసి తీసేసుకోవడానికి. అంటే వాళ్ళందరూ మాకు సపోర్ట్గానే ఉన్నారు. మా ఫాదర్ అటెండ్ అయ్యారు మీటింగ్. ఆయన అన్నది ఏంటంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళందరూ మాకు సపోర్ట్గానే ఉన్నారు. మీరు ఫైట్ చేయండి, మేము మీ ముందే ఉండి నిలబడతామని మాకు స్టాండ్ చేసుకుని ఉన్నారు. అది ఒక రకంగా పాజిటివ్ థింగ్. మాకు హ్యాపీగా ఉంది ఈ విషయానికి. అందరూ మాకు అలాగే సపోర్ట్ చేస్తే ఇన్ని ఫ్యామిలీస్ రోడ్ మీద పడకుండా మేమందరం హ్యాపీగా ఉండొచ్చు. మాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. పొల్యూషన్కి దూరంగా ఉన్నాము, సిటీకి దగ్గరలో ఉన్నా పొల్యూషన్కి దూరంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అక్కడ మొత్తం అంతా చెట్లు. ఇంత పీస్ఫుల్ లొకేషన్ని మీరు చూసుంటారు, మొత్తం తిరుగుంటారు. ఇంత పీస్ఫుల్ లొకేషన్ని పడగొట్టేసి మీరు గాంధీ విగ్రహం కడతారని ఆ గాంధీజీ కూడా ఒప్పుకోడు, నాకు తెలుసు. అంటే అదంతా పైకి చెప్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎంతమంది గురించి ఇక్కడ 2,500 మంది 3,000 మంది, మరి మేమందరం ప్రజలం కామా? మా ఒక్క కమ్యూనిటీలోనే మీరు 3,000, మొత్తం మీరు 50 కిలోమీటర్లు మీరుగా కొట్టుకుని వస్తాను అంటున్నారు. ఎన్ని కమ్యూనిటీస్ పోతున్నాయి? ఎంతమంది చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు, పళ్ళు అమ్ముకునే చాలా ఫ్రూట్ మార్కెట్ ఉన్నది ఇక్కడ, మొబైల్ షోరూమ్స్ ఉన్నాయి. అంటే నేను మా కమ్యూనిటీ గురించే మాట్లాడాలి, కానీ మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. మీకు రెవెన్యూ మన హైదరాబాద్కి రెవెన్యూ తెచ్చేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ పోడగొట్టుకుని విగ్రహం పెట్టి దాని చుట్టూ నువ్వు ఏమేమో పెడతాను, వీవింగ్ సెక్షన్ ఒకటి, లైబ్రరీ ఒకటి పెడతాను, దాని నుంచి నీకు ఏమొస్తుంది? టికెట్ పెట్టుకుని తెచ్చినా ఇంత రెవెన్యూ నీకు రాదు. మా అందరు కర్స్ వస్తుంది, కానీ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మా అందరి బాధ నీకు తగులుతుందే, కానీ నీకు డెవలప్మెంట్ అయితే జరగదు. ఇది కాదు డెవలప్మెంట్.